వినడానికి పరిచితబడి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజు రెండో కూడుకుగా జరుగుతున్నటువంటి ఉపవాస ఉజీవ కొడుకు చేరువచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. దేవుడు మీరు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేడు వాక్యం అందించడానికి మరి వచ్చిన దేవుని యొక్క దాసులు మరి డేవిడ్ రాజు గారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని యొక్క దాసులు మరి డేవిడ్ రాజు గారు ఆయా స్థలాల్లో చాలా బహుగా వాడబడుతున్న దైవజనులు. రెండవ విషయం ఏంటంటే వారు మాకు బంధువులు కూడా అండి. ఆయన పేరు డేవిడ్ రాజే, నా పేరు డేవిడ్ రాజే అండి. వరుసగా నాకేమవుతారంటే అల్లుడు గారు అవుతారన్నమాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కని మంచి వాక్యం చెప్తారండి. బ్రాహ్మణ పెనుగొండ సంఘము పిలిచాము, చక్కగా వచ్చి చక్కని వాక్యాన్ని చెప్పి సంఘాన్ని అంతగానో బలపరిచారు. మరి ఈ సమయంలో వారి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి వాక్యంలోకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలండి? ఒకటి, చూడాలి. 2, వినాలి. 3, హృదయంలో ఉంచుకోవాలి. 4, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవాలని మరి ప్రభు పేట మనం చేస్తున్నాను. సమయము వృధా చేయక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం అందించబడిన దేవుని యొక్క దాసులను మరి దేవుని యొక్క వాక్యం అందించాలని మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వరుస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి మీ అందరు మీ చేతిలో మీ బైబిల్ చేత పట్టుకుని ఒకసారి కళ్ళు మూసుకుని ప్రభు పాదాల దగ్గరికి వస్తూ, ఈ రాత్రి నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు, నీ వాక్యం గొప్ప చేయండి నా దేవా, నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన మనంతట మనము మాట్లాడుకుని ప్రభుతో ఒప్పుకుందాం. మాట్లాడే దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా నాతో మాట్లాడవా ప్రభా, నన్ను ప్రేమించి నన్ను దర్శించి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా ప్రభా, నీకు పేరు ఇవ్వబడింది. నా హృదయం ఏంటో నీకు తెలుసు, నా పరిస్థితి ఏంటో తెలుసు, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నాతో మాట్లాడవా ప్రభా అని చెప్పి ఒక చిన్ని ప్రార్థన చేసే దగ్గర మనం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును ప్రభువా, ప్రతిక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా, ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా, ప్రతిక్షణం దేవా, ప్రతిక్షణం. మిక్కిలి పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల దగ్గరికి వచ్చి మేమందరం కూర్చున్నాం. నువ్వు మాట్లాడితే నేర్చుకోవడానికి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు మార్చుకోవడానికి. నా దేవా, పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు లూదియా హృదయాన్ని మీరు తెరిచారు. ఈ రాత్రి నీ మాటలు అందించబడుతున్నప్పుడు అనేక హృదయాలు తెరవబడునుగాక. నీ సన్నిధి ప్రసన్నతని స్థలంలో వేడుకుంటున్నాం. వాక్యం ఒక్కటే గొప్ప చేయబడునుగాక. ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తులను ప్రభా మీ స్వాధీనానికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో మంచి నేలను పడినటువంటి విత్తన వలి వాక్యము పడి ఫలించునుగాక. నా దేవానికి స్తోత్రం. వినగలిగే మనసు, అర్థం చేసుకోగలిగిన హృదయం నీ బిడ్డలైన వారందరూ కలిగి ఉందరుగాక. ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరు నీ మాట వినడానికి ఇష్టపడుతున్నారో నా దేవా, వారి హృదయాలు తెరవబడునుగాక. మా తండ్రి, వాక్యమైన దేవుడువు మాతో నాతో మాట్లాడి నీ సన్నిధిలో ఉన్న నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించే కృప నాకు మాకందరికి దయచేయండి. ఈ ఉపవాస ఉజ్జీవ కూడికల మొదటి రాత్రి మీ సన్నిధిని మేము అనుభవించడానికి నీ గొప్ప సహాయాన్ని ఇస్తాను నమ్ముచు జీవము కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అందరూ ఇది హల్లెలూయా. కూర్చొని మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి కిర్చేసులు ప్రభు యొక్క సన్నిధానానికి ప్రభు పిలుపు మేరకు ఆయన మంచి పోరాటం పోరాడి తన కాలాన్ని ముగించుకుని ఆయన చేయు దినములన్నీ కూడా పని దినములన్నీ దేవుడు ఉద్దేశించినట్లుగా జరిగించి అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించి మరి వారి సేవా దినాలు ముగించుకుని ప్రభు యొక్క సన్నిధానానికి చేర్చబడినటువంటి ఆత్మీయ నాయకులు మరి జయబాబాయ్ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారు లేరు కానీ వారి యొక్క ఆత్మ, వారి యొక్క ఆశీర్వాదము, వారి కన్నీటి ప్రార్థన, వారి మోకాళ్ళ అనుభవం మీ చెంతే ఉంచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలు మనందరికీ, ఈ గ్రామానికి, ప్రాంతానికి దీవెనగా మార్చబడును గాక. మరి దాసురాలు కుమారమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి కుమార్తెలిద్దరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇద్దరు అల్లుడు గారులు ఈ స్థలమందు ఉన్నారు. బ్రదర్ అనిల్ గారిని బట్టి, గిరిబాబు గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు వారిని బట్టి మహిమపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసినటువంటి మరి దేవుని సేవకులు తెలియపరిచినట్లుగా వారు మాకు రిలేటివ్స్, వారు మా బంధువులు. మరి వారికి నేను అల్లుడిని అవుతాను. వారు నాకు మావయ్య గారు. మరి ఆయనకంటే పెద్దగా నేను ఆకారంలో కనపడినా ఆయనే నాకు మావయ్య గారు, నోరారా అల్లుడు గారు అని పిలిచే మంచి మావయ్య గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టర్ డేవిడ్ రాజ్ గారిని బట్టి కూడా నేను వారికి వందనాలు తెలియపరుస్తూ యేసయ్యకి మహిమ చెల్లిస్తున్నాను. ఈ స్థానిక పెద్దలు కావచ్చు, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, కూడి చేరినటువంటి మీ అందరికీ, యవనస్తులకి, పరిచర్య చేసే పరిచారికులకు, నమ్మదగినటువంటి వారందరికీ ప్రభునామం పేట వందనాలు తెలియపరుస్తున్నానండి. నా దేవుని వలన వచ్చే కృపా సమాధానాలు మీరు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఆయన చిత్తములో నన్ను ఉంచి ప్రతి చోట ఏదో చోట వాడుకుంటూ ఈ రాత్రి మీ మధ్యలో నన్ను ఉంచాడు. ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి వాక్యమైన దేవుడు హృదయాలను కదిలించి ఆయన వైపు మళ్లించి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచుకుని వాక్యమైన దేవుడు మనతోనే మాట్లాడునుగాక. గట్టిగా చెప్పాలి, మరి ముఖ్యంగా చెప్పాలి, నాతోనే మాట్లాడునుగాక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆశించాలండి, ఆలోచించాలి. ఇక్కడ ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఇందాక నేను ప్రార్థనలో కూడా ఒక పదాన్ని ఉచ్చరించాను. ఏమనంటే, ప్రభా నువ్వు మాట్లాడితే నేను నేర్చుకుంటాను, నువ్వు మాట్లాడితే నా బ్రతుకును మార్చుకుంటాను. రెండు మాటలు, ఒకటి నేర్చుకోవాలి, రెండు మార్చుకోవాలి. ఎవరు నేర్చుకుంటారో వారు ఖచ్చితంగా మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి వాక్యమైన దేవునికి చోటెద్దాం. ప్యూర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడునుగాక. లేఖనాల్లోనికి వెళ్లే ముందు ఒక మాట చెప్తాను. ఇవి ఉపవాస ప్రార్థన పండుగలు, అవునా కదా? చెప్పండి. ఉపవాస ప్రార్థన పండుగలు. ఉపవాస ప్రార్థన పండుగలలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి ఈ కూడికలను బట్టి యేసయ్యకి మహిమ రావాలని నేను కోరుతూ, ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ నాయకుడు లేకుండా జరిగే ఫస్ట్ ఉపవాస ప్రార్థనలు, దాన్ని బట్టి కాస్తంత చింతించాలి. అయినా దేవుని వాక్యాన్ని బట్టి వారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. కాబట్టి మనం ఇతరుల వలే కాకుండా వాక్యాన్ని బట్టి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. కాబట్టి దాన్ని కూడా కొట్టివేసి వాక్యం మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఉపవాస ప్రార్థన పండుగలు, ఉపవాస ఉజ్జీవ కూడికలు. కూడిక అనగా ఏంటి చెప్పండి? ఒకదానితో ఒకటి కలపడం, అవునా? చెప్పండి. ఒకదానితో ఒకటి కలపడం. దేన్ని కలపాలి అని అంటే, మన విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి, ఏమంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణ జీవితానికి, ప్రభు యొక్క సన్నిధానంలో నడిపించబడుతున్నటువంటి మనము మన బ్రతుకులో ఇంకా దేవుడు ఆశించింది ఏది మనలో లేదో, వాక్యం ప్రకటిస్తున్నది మన జీవితంలో ఏది లేదో, దాన్ని మన ఆత్మీయ జీవితానికి ఏం చేసుకోవాలి? కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ప్రార్థించడం తెలుసు, కానీ కొంతమందికి పాటలు పాడడం తెలియదు. కానీ ఈ కూడికల్లో ఏం చేయాలో తెలుసా? ప్రార్థనతో పాటు పాటలు కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం.
కొంతమంది పాటలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తారు, ప్రార్థన చేయడానికి వారు కనీసం కళ్ళు కూడా మూసుకోరు, వారి హృదయం దేవుని వైపు త్రిప్పుకోరు. కాబట్టి పాటలు పాడడం నీకు వచ్చు, బాగా పాడగలవేమో, కానీ మోకరించి ప్రార్థించమంటే నేను చేయను, నాకు వద్దు, నా తర్వాత చేస్తానని చెప్పి భయపడిపోయి వారు ఇక్కడ ఉంటే, వాక్యాన్ని బట్టి దేవుని సేవకుడు చెప్తున్నాను, నీ జీవితంలో ప్రార్థనాత్మ లేకపోతే ఈ కూడికలు నువ్వు పొందుకోవాల్సింది ఏంటి నీ జోడించుకోవాలనంటే, ఏం కలుపుకోవాలంటే ప్రార్థనాత్మను సంపాదించుకుని దాన్ని కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి పాడే అవకాశం ఉన్నా, ప్రార్థించే అలవాటు ఉన్నా, కొంతమందికి పరిచర్య చేసే అలవాటు ఉండదా? మాట్లాడాలి మీరు. ఉండదు. అన్నీ అమర్చిన తర్వాత వచ్చి కూర్చుంటారనమాట. అది సంఘంలో కావచ్చు, మందిరంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఏదైనా. కాబట్టి ఇప్పుడు మనం ఏమి సంపాదించుకోవాలి, ఏం కూడుకోవాలనంటే, నీ దగ్గర ఏమీ లేదు, ప్రార్థన బాగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి, కానీ ఓ మాట నేను చెప్పగలను, పరిచర్య చేసే గుణం నీకు లేదేమో. నా తల్లి సంఘములో కావచ్చు, మా మండలంలో, ఆచంట మండలంలో ఉన్నటువంటి సేవకులు కావచ్చు, నా గురించి చెప్పినప్పుడు వారు చెప్పే మాట ఏంటో తెలుసండి, నేను ఆచంట మండలానికి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాను, కానీ ఇప్పటికీ నా గురించి ఇచ్చే టెస్టిమనీ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, బ్రదర్ డేవిడ్ ఏం చేస్తాడంటే ఒక మంచి పరిచారికుడు, పెద్ద చిన్న తేడా లేదు, ఆ పని ఈ పని అని దాన్ని భేదాభిప్రాయం ఉండదు, ఏ పని ఉంటే ముందు పని చేస్తాడు, పని చేసేటప్పుడు పనే చేస్తాడు, స్థానాన్ని కోరడు. ఏమంటే ఉన్నతమైన స్థితిలో కూర్చోవాలని ఆశపడ్డు, ఏం కోరతాడు? పనిని మాత్రమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పరిచర్య ఆత్మ లేకపోతే గనక దానిని మనము ఏం చేసుకోవాలి? ఈ కూడికల్లో దాన్ని కూడుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. నాలుగోదిగా ఇంకో మాట కూడా నేను చెప్తాను. సంఘంలో ఇవన్నీ ఉన్నా ఒకవేళ నీలో దేవుని ఆత్మ లేదేమో, పరిశుద్ధాత్మ అనుభూతి నీ దగ్గర లేదేమో, ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ ప్రార్థన కూడికల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని కూడా నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. కాబట్టి మనం అందరం ఈ కడవరి కాలంలో ఎలా మార్చబడాలి, ఎలా సిద్ధపడాలనంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అందరిలోనూ ఆత్మ ఉంది, అందరూ నడుస్తున్నారు, కానీ అందరూ ఒకే చోటుకి వెళ్తారు అనేది గ్యారంటీ మాత్రం లేదు. కానీ వాక్యము దేవుడు, ఏమంటే బైబిల్ దేవుడు, నువ్వు నేను నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆశించినటువంటి ఆ నిత్యత్వానికి మనం చేర్చబడాలంటే ఖచ్చితంగా నిశ్చయముగా మనమందరము కూడా ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మచేత నింపబడితేనే గర్దింపును కూడా, హెచ్చరికను కూడా నువ్వు ఎలా తీసుకుంటావు తెలుసా? ప్రేమపూర్వకంగా స్వీకరించగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. గర్దింపు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఏంటి అలా మాట్లాడుతున్నారంటే, ఏంటి ఎలా మాట్లాడుతున్నారంటే, నేనంటే లోకువా అన్నట్లుగా అనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? నా దేవుడు ఎందుకు నన్ను గర్దిస్తున్నాడని వారి జీవితాన్ని మార్చుకోవడానికి చాలా ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో మనం ఏం చేయాలంటే, ఎవరిలో పరిశుద్ధాత్మ లేదో వారు ఆ పరిశుద్ధాత్మను ఏం చేసుకోవాలట? సంపాదించుకోవాలి. ఇది కూడిక. ఇలా చెప్తే చాలా విషయాలు ఉంటాయి. కూడిక ఉంటే కూడిక ఉంటే ఏముంటుందో తెలుసా? చెప్పండి, ఏముంటుంది? కూడికలు ఉంటాయి. హాలిడేస్ ఇచ్చేటప్పుడు స్టాఫ్లు ఏం చేస్తారంటే, సార్లు, మేడంలు ఏం చేస్తారు? ఓ పేజీలో ఏమిస్తారంటే, కూడికలు ఇచ్చి ఇంకో పేజీలో ఏమిస్తారు? మా హోంవర్కే ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఓ పక్కేమో కూడికలు ఇచ్చి ఇంకో పక్కనే తీసివేతలు ఇస్తారు. బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తీసివేతలు ఇస్తారు, అవునా కదండి? తీసివేతలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? కూడికలు చేయాలి, ద సేమ్ టైం ఏం చేయాలి? తీసివేతలు కూడా చేయాలి. ఇది చేశాను కదా, ఇది చెయ్యకపోయినా పర్వాలేదంటే కాదు, ఇది చేసావని సంతోషపడ్డో, ఇది చేయలేదనే ఆ సార్ నిన్ను గర్జిస్తాడు, అవసరమైతే బెత్తముతో 4 దెబ్బలు వేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కూడుకునే విషయానికి వచ్చేసరికి ప్రార్థనాత్మను పొందుకున్నాం, పరిచర్యాత్మను పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, పాటల వరాన్ని పొందుకున్నాం, ఇంకేదైతే ప్రకటించబడుతుందో బైబిల్ పట్టణాన్ని చదివే ఆ స్థితిని నేర్చుకున్నాం, అన్నీ కూడుకున్నా కానీ తీసివేతలు ఉంటాయి. అది కనుక నీ దగ్గర లేకపోతే కొన్నిసార్లు వాతలు పడతాయి. తీసివేతల్లో ఏంటి అని అంటే ఓ మాట నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన, వాక్యాన్ని నేర్చుకున్నా, ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నా, సంఘ క్రమాన్ని పాటిస్తున్నా,
నడుస్తున్నా కూడా, కొన్నిసార్లు ప్రసంగాలు మనం వింటున్నా కూడా కొన్ని ఉండకూడనివి మన బ్రతుకులో ఉంటాయి, మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవి మన తల్లిదండ్రులకు నచ్చవు, మన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నచ్చవు. మళ్ళీ చెప్తున్నాను, మన ప్రవర్తన విధానం మన గ్రామంలో కొంతమంది వ్యక్తికి నచ్చదు. అది నీకు నీ జీవితాన్ని లేకపోతే నీ సాక్ష్యాన్ని పోగొట్టేదిగా ఉంటుంది. నిన్ను బట్టి సంఘానంతటికి కూడా చెడ్డ పేరు తెచ్చే క్రియలు కూడా నీ దగ్గర ఉంటాయి. అలాంటిది ఏది అంటే, ఫలానా పేరు ఎత్తి నేను చెప్పాను అనుకో అది పాపమని, ఫలానా అని నేను చెప్పాను అనుకో అదైతే నా దగ్గర లేదని చెప్పుకొని మిగిలినది ఏదో నీ దగ్గర ఉంటుంది. దేవునికి నచ్చనిది, వాక్య క్రమం కానిది, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధించనిది, ఏమంటే సంఘం బోధించలేనిది ఏది నీ బ్రతుకులో ఉందో దాన్ని ఈ కూడికలలో వాక్యమైన దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు నీ బ్రతుకులోంచి ఏం చేయాలి? దాన్ని గట్టిగా చెప్పాలి, తీసివేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 కూడికలు, 3 దినాలు, 3 పగళ్ళు, 3 రాత్రులు ఇక్కడ గడిపినా కూడా, ఈ కూడికల ద్వారా వాక్యమైన దేవుడు నీతో మాట్లాడినా కూడా నీ బ్రతుకులోంచి తీసివేయవలసింది తీసివేయకపోతే ఈ కూడికలను నువ్వు పాల్గొన్నది కూడా వ్యర్థమైపోతుంది. అందుకనే ఏది దేవునికి నచ్చనిది, సంఘక్రమం కానిది, నీ ఆత్మీయ దైవజనుడు లేకపోతే దైవజనరాలు ఏది ఆత్మ భారముతో నీ మీద ఉన్నటువంటి అథారిటీతో దేవుని యొక్క ఆత్మ శక్తి చేత బోధించబడుతున్నావో ఆ మాటకు నువ్వు లోబడి భయపడి దేవునికి నచ్చంది ఏది ఉంటే అది నీ బ్రతుకులను ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, తీసివేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు నేను కిందకి దిగొచ్చి ఒక్కొక్కరిని అడుగుతానని చెప్పేసి అన్నాను అనుకో, ఏం చెప్పాలని తడిమేసుకుంటాం, అవును కదా? నేను రాను, ఎవరిని అడగను. కానీ రోజున మాత్రం ప్రభు మాత్రం ఆయన ముందు నిలబడినప్పుడు నిన్ను ప్రతిదీ లెక్క అడుగుతాడు, దానికి చెప్పాలి. నాకే నువ్వు అంత భయపడితే ఎవరైనా వచ్చే ప్రశ్న వేస్తేనే చాలామందికి ఫ్రంట్ రోల్లో కూర్చోవడానికి భయమండి. ఏదైనా అడుగుతారేమో నిన్నే అంటారని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఒక మనుష్యుడు అడుగుతాడని అంత భయం ఉంటే ఓ రోజున మన క్రియలన్నిటిని బట్టి, మన ప్రవర్తన తీరుని బట్టి ఓ రోజున యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. దేవునికి భయపడుగు వారుగా ఖచ్చితంగా మనం అందరము ఉండి మన బ్రతుకులు ఏది చెడ్డ క్రియ ఉన్నదో, ఏ పాపం ఉందో, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఏది నిన్ను ఏలుబడి చేస్తుందో అది నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు నచ్చంది. అది ఇంటిలో ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, నచ్చనిది ఏదైనా ఉంటే నీ బ్రతుకులోంచి దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? తీసివేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీ మనసు, నీ మాట ఏమై ఉండాలి తెలుసా? ప్రభా, ఏం మాట్లాడతావు కానీ నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఈ రాత్రి నేను తీసేసుకోవడానికి సిద్ధపడుతున్నాను ఆయన అని గనక నీ మనసులో నువ్వు అనుకుంటుంటే గనక వాక్యమైన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీరు రిసీవ్ చేసుకుంటే ఆ వాక్యము మంచి నేలను పడిన విత్తనములాగా పడి అది నీ కుటుంబానికి, నీ ఆత్మీయ సంఘానికి, నీ యొక్క ఆత్మీయ జీవితానికి అది ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్ర. అందరి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఇప్పుడు ఏది నచ్చంది ఉందో నీ ఆత్మీయ జీవితంలో, ఏమంటే నీ భక్తి జీవితానికి, నువ్వు చేసే ప్రార్థన జీవితానికి, నువ్వు బయట జీవించే విధానానికి మ్యాచ్ అవట్లా, సింక్ అవట్లా. కాబట్టి అలాంటిది ఏదో ఉన్నదో చాలా మంది అంటారు ప్రార్థన మంచిగానే చేస్తుంది కానీ ఆవిడ నోటి మాటలు సరిగా ఉండవు, ప్రవర్తన బాగానే ఉంటుంది, డ్రెస్ బాగానే ఉంటుంది, ఏమన్నా మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంటుంది, కానీ అతని ప్రవర్తన, అతని క్రియ అస్సలు నచ్చదు అని నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో. ఈ రాత్రి అలాంటి మాటలుగా నువ్వు చెక్ పెట్టి ఆ మాటల నుంచి బయటపడి నా దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకుని ఏ రూపాన్ని ప్రభు దగ్గర నుంచి మనము పొందుకున్నామో దాన్ని కోల్పోయి ఉంటే గనక తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి నిన్ను ప్రభు ఎదుట, మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి కూడికలు. కాబట్టి ఈ కూడికల్లో నీ జీవితము మార్పు చెందాలని ఏర్పాటు చేసిన కూడికలు. కాబట్టి నీవు నీ హృదయంలో ఉన్నది చెడ్డది ఏదైతే దాన్ని నువ్వేం చేయాలి? తీసివేయాలి. దేవునికి స్తోత్రం. కూడికలు ఉన్నాయి, తీసివేతలు ఉన్నాయి, తర్వాత బాగాహారాలు, గుణకారాలు ఉంటాయి కదండి. కంగారు పడుకున్న వాక్యంలోకి వెళ్తాను. లెక్కల మాస్టర్కి ఏంటినా ఇన్ని చెప్పుకొస్తున్నాడు, ఇయే చెప్తాడా లేకపోతే ఏమన్నా వాక్యం చెప్తాడు అనుకుంటున్నారేమో. కొద్దిసేపు వాక్యం కూడా మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. నిజంగా కూడా నేను దేవుని సేవకుని, పిలవబడిన సేవకుని, పంపబడిన సేవకుని. దేవునికి స్తోత్రం. తల్లి చిన్నప్పుడు సమర్పించింది, దేవుని సేవకునికి అప్పగించింది. దేవుని సేవకుడు సమయం వచ్చినప్పుడు నన్ను
నేను ఇంకా పాపంలోనికి వెళ్ళిపోక మునిపే, లోకాశలు నన్ను వెంబడించక మునిపే నా సేవకుడు నన్ను ఏం చేస్తాడంటే, దిస్ ఈజ్ రైట్ టైం, ఇది మంచి సమయం, ఈ సమయంలో నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన నన్ను బైబిల్ కాలేజీకి పంపించేశారు. బైబిల్ కాలేజీ తర్వాత 2 సంవత్సరాలున్నర ట్రైనింగ్ పొందుకుని జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత దేవుని దగ్గర దర్శనం కొరకు నేను ఎదురు చూస్తున్నప్పుడు, ఇక దర్శనం ఇవ్వలేదని, నాతో మాట్లాడలేదని అధికారులు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే నన్ను జమ్మూ కాశ్మీర్ పంపిస్తే, జమ్మూ కాశ్మీర్లో 2 సంవత్సరాలు 22 జిల్లాలు కరపత్రికలు పట్టుకుని, హిందీలో కరపత్రికలు పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి నేను పరిచయం చేయడానికి నా దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. చేశాను కాబట్టి ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలను, నా ద్వారా దేవుని కొరకు గొప్ప పని జరిగిందని. నాకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి అన్య ప్రాంతానికి, ఒక పాలెం దగ్గరికి వచ్చిన నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో నిలబడ్డాను. ఎన్నో శ్రమలు, సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితుల మొదలు నిలబడి దేవుని వాక్యం ప్రకటన చేసి కొన్ని ఆత్మల ప్రభు వైపు తిప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరలా ఇంకో సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు. దేవుడు ఎవరు తప్ప ఏది నాకు వద్దు, దేవుడు అనుమతి లేనిదే నాకు ఏది వద్దు. ఓ చర్చ్ కట్టేసిన బిల్డింగ్ నాకు ఇస్తే నేను నన్ను సొంతంగా కొన్ని ఆత్మలు రక్షించాలని నాకు ఆశ ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళి నేను పరిచర్య చేస్తాను, కానీ ఏది నాకు అక్కర్లేదు. ఆ పరిచర్య నాకు వద్దు, బిల్డింగ్ ఉన్నా కూడా నాకు అక్కర్లేదని, కాబట్టి ఏమీ లేని కాడ నిలబడ్డాను. ఇప్పుడు దేవుడు ఈ వేదికల మీద నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నలగొట్టబడ్డానికి నేను ఇష్టపడ్డానేమో, దేవుడు నలిపినంత కాలం, నలగొట్టినంత కాలం నలగొట్టాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడంటే దేవుని వాక్యాన్ని అనేకుల కొరకు ప్రకటించే వ్యక్తిగా నన్ను నిలబెట్టాడు. ఈ మాట నా సొంత ఆలోచనతో చెప్పే మాట అయితే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. నా సొంత జ్ఞానంతో ప్రకటన చేస్తే ఈ రాత్రి ఈ కూడికంట వ్యర్థమైపోతుంది. ఒక్కరిలో కూడా వాక్యము హృదయంలోనికి వెళ్ళదు, సనుగుడు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కూడికలు అన్నాను, తీసివేతలు అన్నాను, ఏమంటే భాగాహారాలు అన్నాను, గుణకారాలు అన్నాను కదండి. ఈ మాట చెప్పి వాక్యంలోకి వెళ్తా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, ప్రభు దగ్గరికి వచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూడిక లోపలనే నాకు తెలుసు. అందుకే దేవుడి దగ్గర అడిగితే ప్రభు ఈ మాటలు చెప్పమన్నాడు కాబట్టి లోపల కూడిక కొరకు నేను సిద్ధపడొచ్చాను. ఇప్పటికి వచ్చాక ఏదైనా అంశం మార్చేద్దామా అని అనుకుంటే కూడా ఇక్కడైనా ఇదే మాటలు చెప్పమని ప్రభు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి అది లోపల బయట ఆలోచించుకోండి. ఈ మాటలు నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుడిచ్చిన మాటలు చెప్తేనే అది మనకి దీవెన, ఆశీర్వాదం. ఏమంటే ఎవరినో మెప్పించడానికి, ఎవరినో నవ్వించడానికి, లేకపోతే వావ్ సూపర్ వండర్ అని అనిపించుకుంటే ఈ కూడిక ఏమంటే ఆ ఫలితం ఆ మాటతో కొట్టివేయబడుతుంది. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం చెప్తే కొన్ని హృదయాలు గాయపరచబడతాయి, ఏమంటే కొన్ని హృదయాలు ఏమంటే నొచ్చుకుంటాయి. అయినా పర్లేదు, ఆలోచింపజేస్తుంది వాక్యం. ఆ మాట అద్భుతాన్ని చేస్తుంది. ఓ రోజున పరివర్తన చెంది అది ఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వర్లారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసండి, మన కష్టములు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, బంధకములు ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా, దేవుని దగ్గర మొక్కుబడులు చేస్తాం. అవునా కదా చెప్పండి? మొక్కుబడులు చేస్తాం. ఎలాగో తెలుసా, హాస్పిటల్ వెళ్ళాం, రిపోర్ట్కి మనకి బ్లడ్ ఇచ్చాం, లేకపోతే టెస్టుల కోసం జరుగుతున్నాయి, కానీ నీకు ఏదో ఉన్నదని నీ మనసు పీకుతుంది, కానీ ఉన్నదని చెప్పవా అయిపోయినట్టే. బెంగెక్కువైపోతుంది, డబ్బు కావాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారో తెలుసా, అక్కడే కూర్చుని రిపోర్ట్ ఇచ్చేలాగా కొన్ని మొక్కులు మొక్కేస్తారు. ఏమని, అయ్యా ఆ రిపోర్ట్ ఎలా రావాలనైనా, ఆ రిపోర్ట్ ఎలాగొస్తే కనుక ఖచ్చితంగా నేను ఎలా ఉంటాను ఆయన, అలా మారుతాను ఆయన, ఇలా మారుతాను. ప్రాణాపాయ పరిస్థితి వచ్చి అటో ఇటో చెప్తున్నారు అన్నప్పుడు వారు ఎలాగున్నా, బలహీనతలో ఉన్న వారు ఎలాగున్నా, బయట ఉన్న వారు కొన్ని మొక్కుబడులు చేస్తారు. అవునా కదా చెప్పండి? సొంత మాటలు ఏం చెప్పట్లా, జరిగేది చెప్తున్నా. కాబట్టి కొన్ని మొక్కుబడులు చేస్తారు. కానీ సమయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అవసరం తీరిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తారు, మర్చిపోతారు. పిల్లోడు జాబ్ కొరకు ప్రార్థన చేయమంటారు. జాబ్ కనుక వస్తే కనుక ఇక మీదట మా కుటుంబం సంఘానికి ఎలా ఉంటామండి, పరిచర్యలను నిలబడతామండి, మీకు ఎలా ఉండాలనుకుంటున్నామని కొన్ని మాటలు మొక్కుబడితో కూడిన మాటలను ఉచ్చరించి ఒళ్ళించి చెప్తారు. కానీ పరిస్థితి వారి గట్టెక్కిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, వాటన్నిటిని ఉసుకాకి అయిపోతుంది, అంతే, వాటిని ప్రక్కన పెట్టేస్తాం. బిడ్డ యొక్క వివాహం కొరకు ఎన్నో మొక్కుబడులు చేస్తాం, అది మొక్కుబడి చేసుకుంటాం, దేవుని మహాకృపను బట్టి సక్సెస్ఫుల్ అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత దాని గురించి దాని ఊసే ఉండదు. దేవునికి స్తోత్రం. మరలా ఒక సమస్య, ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడికి వచ్చే వరకు దాని గురించి పట్టించుకునేవారు ఉండరు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా తెలుసండి, నువ్వు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి
జరిగించవలసినంత జరిగించేసి ఎన్నో మాటలు దేవునితో నువ్వు లెక్క అప్పగించవలసినటువంటి వ్యక్తిగా ఉండి ఇప్పుడు ఏమీ అరగనట్లుగా, దేవునితో నువ్వేమీ బాకీ లేనట్టుగా ప్రభు మందిరానికి వచ్చి లేకపోతే దేవుని సముఖానికి వచ్చి నేను ఉపవాసం ఉన్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి, 3 రోజులు ఉండడానికి దేవుడు నాకు బలం ఇవ్వాలి, ఎప్పుడు 2 రోజులే ఉండేదాన్ని, ఈసారి నేను 3 రోజులు ఉండిపోతున్నానండి అని చెప్పి నేను తింటలేదు త్రాగట్లేదు అని అందరికీ చెప్పిన ఉపవాసం ఉన్నా కూడా దేవునికి సమర్పించుకున్నది, మొక్కుబడి చేసినది దేవునికి ఎగ్గొట్టి ఇక్కడ నేను ఆ సంగతి మర్చిపోయి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటానంటే నీ ఉపవాసం చెల్లుబాటు కాదు. దేవునితో ఉన్న లెక్క ఏంటో దాని ముందు నువ్వు తేల్చాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 58వ అధ్యాయంలో యెషయా గ్రంథం చదవక్కర్లేదు, 58వ అధ్యాయం అని అంటాడు, అయ్యా మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు, అయ్యా మేము మా ప్రాణాలను ఆయాసపరచుకుంటుంటే నువ్వు ఎందుకు లెక్క చేయవు అని చెప్పేసి 2 ప్రశ్నలు వేస్తాడు. ఎందుకు ఆయన లక్ష్య పెట్టడంటే, నీకు కలిగింది ఎవరికి ఇవ్వవు, వస్త్రం లేనివాడికి ఇవ్వవు, నీకు కలిగింది ఆహారం లేనివాడికి పెట్టవు, బేదలు ఉంటే లేకపోతే అనాథలు ఉంటే వారి మీద జాలిపడవు, కనికరపడవు. నీ మీద నేను ఎందుకు జాలిపడాలి, నీ మీద నేను ఎందుకు కనికరపడాలి? దేవునికి స్తోత్రం. మన ముందు ఎంతో మంది విధవరాలు ఉంటారు, వారిని గాయపరచకూడదు, మన మనసును నొప్పించకూడదని తెలుసు, అయినా చేస్తా ఇక్కడ కానీ ఏమి ఎరగనట్లు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? ఆలకించడు. కాబట్టి ఎలా ఉంది, మనం సరిగా లేకపోతే, నేను మళ్ళీ చెప్తా, నీ ఇంట్లో పరిస్థితుల గురించి ఒకవేళ ఈ రాత్రి ఈ కూడుకులో పాల్గొంటే కనుక నీ కుటుంబ పరిస్థితులు మారాలనుకుంటే ఈ రాత్రి నువ్వే మారాలి. నువ్వు మారితే పరిస్థితులన్నీ మార్చేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇవన్నీ జరగాలండి. ఏది మనము మొక్కి ఏమంటే గురించుకోకుండా గుర్తు చేసుకోకుండా మర్చిపోయామో వాటిని గుర్తు చేసుకుని, ప్రభువా నా కోసమే మాట్లాడుతున్నావు, ఇది మర్చిపోయినేనా, దైవ సేవకుని రాత్రి పిలిపించి నాతో మాట్లాడుతున్నామని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర అలా చేయటానికి పూనుకొని చేస్తే, నా దేవుడు పెండింగ్ పడిపోయిన సమస్యలు ఏవో ఉన్నాయి కదండి, ఓ కొలిక్కి రానటువంటి పరిస్థితులు నీ బ్రతుకులు ఏవో ఉండిపోతాయి, వాటన్నిటికీ నా దేవుడు ఈ కూడికల ద్వారా పరిష్కారాన్ని కలిగిస్తాడు. ఆయన గట్టిగా చెప్పాలా ఆమేనని? హల్లెలూయా. ఆయన చేసేది నీ బ్రతుకులను కాబట్టి ఆమేనని గట్టిగా చెప్పండి. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేయాలో తెలుసా, నా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ విషయాల్లో మార్పు వస్తే నీ పరిస్థితులన్నింటిలో మార్పు వస్తుంది. వీటిలో ఒక ఆలోచన కలిగి ఉంటే నేను ప్రకటించే వాక్యం కూడా మీ హృదయాల్లోకి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యంలోనికి వెళ్తాను, ఓకేనండి? మనమందరం వాక్యంలోనికి వెళ్ళి 1-2 విషయాలు సమయాన్ని బట్టి కొద్దిసేపు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి బైబిల్ తెరిచి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి వచ్చినప్పుడు అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను, ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అంత మాటలో చెప్పండి అని చెప్పించుకోవద్దు, గట్టిగా చెప్పండి అని అర్పించుకోవద్దు, ఓకేనండి? ఎక్కువ సమయం చెప్పండి అన్నదానికి సమయాన్ని కేటాయించకుండా ఉండడం కొరకు మాట నేను చెప్తున్నా. న్యాయాధిపతుల పుస్తకంలో నుంచి మనం ఒక అంశాన్ని ఎత్తుకుని మనం ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని మనం తీసుకున్నాం. దీంట్లో ఈ న్యాయాధిపతుల పుస్తకంలో మనకి బాగా కనిపించే వ్యక్తి ఎవరనంటే సంసోను. చెప్పండి, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? అమ్మా అందరు చెప్పాలి, బ్రదర్స్ మీరు కూడా. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే కాదు, ఆ 3 విషయాలు మీలో ఉండిపోవాలి. ఎవరికైనా సరే చెప్పే స్థితి మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటను మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. న్యాయాధిపతుల పుస్తకంలో సంసోను గురించి రాయబడుతుంది. సంసోను గురించి ఏం రాయబడుతుంది అంటే, పుస్తకం అంతా సంసోను అంత బలవంతుడు ఇంకెవరు, గట్టిగా చెప్పాలి, ఇంకెవ్వరు
లేరు. దేవునికి మహిమ కలుగును గాక. సంసోను గురించి ఎక్కువగా హైలైట్ చేస్తూ చెప్తున్నటువంటి మాటలు నిజమే. సంసోను బలవంతుడు. బైబిల్ ఎంత గొప్పదంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక క్వాలిటీని చూసి దాన్ని రేట్ చేసి దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనకి ఏమంటే మోషే కనబడతాడు. మోషే గురించి నా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని చెప్పి నమ్మకస్తుడని ఒక ముద్రను వేసి, నిజానికి ఎవరు నమ్మదగిన వారండి అని అంటే మోషే నమ్మదగిన వాడు. దేవుని తర్వాత ఎవరు నమ్మదగిన వారంటే మోషే నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఎవరి గురించి నేర్చుకోవచ్చు అంటే బైబిల్ గ్రంథంలో పాపాన్ని కాదని లోకాన్ని వద్దని దేవుని కొరకు బ్రతికినటువంటి యోసేపు ఎవరి పవిత్రంగా తన బ్రతికాడు. తన జీవితం కొన్ని పర్యాయాలు దేవుని సేవకులు బోధించేటప్పుడు ఎవరిని పోల్చి చెప్తారనంటే యేసుక్రీస్తు జీవితాన్ని పోల్చి చెప్తారు. ఎందుకంటే యోసేపులో ఏముంది? పరిశుద్ధత ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతుడిగా కనబడుతున్న నాబాహు దేశానంతటిని చూస్తే ఎవరు కనబడతారనంటే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారని తొంగు చూస్తే ఎవరు కనబడ్డారట? నాబాహు అక్కడే కనబడ్డాడంట. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ ఉన్నది. ఇంక వారిలో ఏ చెడ్డతనం లేదా, చెడ్డతనం గురించి చెప్పట్లా, మంచితనాన్ని రేట్ చేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగని వారిలో చెడ్డతనము ఉన్నదని కాదు, కానీ వారిలో ఉన్న మంచితనాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఈ రాత్రి సంసోను చాలా బలవంతుడని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మనము ఏ పునాది మీద కట్టబడ్డాము, అందరు జాగ్రత్తగా వినాలి. మనము ఏ పునాది మీద కట్టబడ్డామో, ఏ సంఘములో కట్టబడ్డామో, ఇప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసండి. మన సంఘములో మనం ఎలా ఉండాలంట? సంసోనులాగా బలమైన వ్యక్తులుగా మార్చబడాలంట. అందరు 2 చేతుల పైకి చెప్పండి. ఎలా ఉండాలంటండి? బలమైనటువంటి వారిగా. ఏమండి, ఎలాగైతే దేవుడు సంసోను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నీ సంఘం నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరిని చూసినా సరే, దైవజనులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటే బ్రదర్స్ అనిల్ గారు కావచ్చు, గిరి గారు కావచ్చు, అమ్మగారు కుమారి గారు కావచ్చు, పాస్టర్ డేవిడ్ రాజు గారు కావచ్చు, మీ మందిరంలో ఉన్నప్పుడు ఎవరిని చూసి చెప్పినా సరే, కొత్త వ్యక్తులకు పరిచయం చేసేటప్పుడు ఏమని చెప్పాలో తెలుసా? ఎవరు కనిపించినా వీరు చాలా నమ్మదగిన కుటుంబం అండి. ప్రభువులో ఏమంటే మేము పరిచర్యలు నిలబడినప్పుడు మా వెంటే ఉన్నటువంటి కుటుంబం అండి అని చెప్పి నువ్వు సంఘములోను గ్రామములోను కూడా ఏం పొందుకోవాలంట? నమ్మదగిన వారని ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. నీవు సంఘానికి బలమైన వ్యక్తి నీవే. నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా ఎవరైనా సరే. మా చర్చ్ ఉన్నదండి, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య. దాంట్లో ఓ స్త్రీ ఉంటుంది, ఒక తల్లి, పేరు మట్టపర్తి సత్యవతి, తల్లిగారి పేరు. ఆమె సంఘాల్లో ఎలా ఉంటుందనంటే, ఆమె చనిపోతుందని హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో చెప్తే ఆమె తీసుకుని వచ్చేసారు ఇంటికి. ఆమె బ్రతికొండగా తీసుకుపోతే అంబులెన్స్ ఖర్చులు తగ్గితే, బ్రతికొండగా బస్సు ఎక్కిస్తే ఒక 500తో ఇంటికి వెళ్ళిపోతాం. లేకపోతే కనుక వేలకు 1000 రూపాయలు, ఈ రాత్రి ప్రాణం పోతే కనుక వేలకు 1000 రూపాయలు డబ్బంతా అంబులెన్స్కి పోతుంది, కాబట్టి తీసుకుపోండి అని చెప్పేసి డాక్టర్లు చేతులెత్తి పంపించేశారు. చివరి చూపైనా చూసుకుంటుందని చాలా వేగంగా తీసుకుని వచ్చేసారు. తీసుకుని వచ్చిన తర్వాత సరిగ్గా చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. ఆమె చావడానికి సిద్ధంగా ఉంది. కానీ వాక్యం విని, దేవుని మాటలేని ప్రార్థన విని ఆమె మంచం మీద పడుకునే ఆ మాటలు వింటుందండి. ఆ దయగలిగిన దేవుని మాటలు విన్నప్పుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి భారం అంతా బయటకు పోయిందంట. ఆమెలో ఉన్న చీకటి బయటకు పోయింది. ఆమెను పట్టి పీడిస్తున్నటువంటి మరణ బంధకము ఎవరి ఆ ముడి ఆమె దగ్గర నుంచి విడిపోయింది. వెంటనే ఆమె అంటే ఆ రోజే స్వస్థత పొందిందని చెప్పట్లేదు, అలా దేవుని మాటలు వింటూ వింటూ ఆరోగ్యాన్ని పుంజుకున్నది. మందిరం బయట కూర్చున్నది. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియదు ప్రాణం. మందిరంలో పోతే అమ్మో చాలా సెంటిమెంట్లు ఉంటుంది కాబట్టి మందిరం బయట కూర్చోబెట్టేవారు. ఆరోగ్యం పొందిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కూర్చుంటుందో తెలుసా? మందిరంలో ప్రథమంగా కూర్చుంటుంది. మందిర పరిచర్య అంతా ఆమె చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరైనా సరే, యవనస్తులైనా వృద్ధాప్యంలో ఉన్నా ఎవరైనా సరే ఎలా ఉండాలో తెలుసా? నీ గురించి సంఘం లేకపోతే దైవజనులు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఏమండి, మా సంఘానికి ఏమే ఎలాంటిది తెలుసా? సంసోను లాంటి వ్యక్తి అండి, బలమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. పరిచర్యను ప్రోత్సహించడానికి కాదు, ఆర్థికంగా ప్రోత్సహించడానికి కావచ్చు, ప్రార్థించడానికి కావచ్చు, పరిచర్య చేయడానికి కావచ్చు, ఈమె ఉంటే ఒక్కతుంటే ఇతడు ఒక్కడు ఉంటే చాలండి అని చెప్పే సాక్ష్యాన్ని సంసోనులాగా నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఓ మాట నేను చెప్తా. బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో ఓ రోజున ఎంత బలవంతుడైనటువంటి సంసోను వారి తల్లిదండ్రులను వెంట పెట్టుకుని తిమ్మనాతు అనే ఊరు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? గట్టిగా చెప్పాలి. తిమ్మనాతు అనే ఊరు వెళ్తున్నాడు. బయటపరు ఎలా ఉన్నదో తిమ్మనాతు ఉన్నది. ఆ తిమ్మనాతు ప్రాంతానికి వెళుతూ వెళుతూ అన్నాడు, తన తల్లిదండ్రులతో చెప్తున్నాడు, అమ్మా, నాన్న, డాడీ, మమ్మీ, నేను ఒక అమ్మాయిని చూశాను తిమ్మనాతులో. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి నాకు పర్ఫెక్ట్గా సూటబుల్గా అనిపిస్తుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ మీకు కూడా ఓకే అయితే నేను పెళ్లి చేసుకుంటాను, ఒకసారి వెళ్ళి చూసొద్దాం రండి అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? తిమ్మనాతు అనే ఊరు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ప్రయాణం, జర్నీ, యాత్ర. కాబట్టి ఈ యాత్రను మన క్రైస్తవ భక్తి జీవితపు యాత్రతో పోల్చుకుని ప్రతి మాట నాకే అన్నట్లుగా, నా కుటుంబానికే, నా సంఘానికే అన్నట్లుగా నువ్వు తీసుకోవాలి. ఈ యాత్రలో ఎవరితో ప్రయాణం చేస్తున్నాడో గట్టిగా చెప్పాలి. వారి తల్లిదండ్రులతో ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని వెంబడించాలి చెప్పండి? ఎవరిని వెంబడించుకుంటూ వెళ్ళిపోవాలి? ఇక్కడ సంసోను ఎంత గొప్పవాడైనా, దేవుని చేత అభిషేకించబడిన వాడైనా, బలవంతుడైనా ఎవరిని వెంబడి వెళ్ళిపోతున్నాడు? వారి తల్లిదండ్రులతో చెప్పుకుని వారి వెనకాల వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మనము ఆలోచన చేయాలి. వెళ్ళిపోతున్నప్పుడు సరిగ్గా ఈ తిమ్మనాతు ప్రదేశానికి దగ్గరగా వచ్చేసరికి అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. చెప్పండి, ఏముంది? ద్రాక్ష తోట. ద్రాక్ష తోట దేనితో పోల్చబడింది అని అంటే సంఘానికి పోల్చింది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 128వ కీర్తనలో ఆయన అంటాడు, ఏమన్నా తెలుసా? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పేసి 128వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తాడు తెలుసా? నేను నిజమైన ద్రాక్ష వలెని, మీరు తీగలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొక్కలతోటి, పొలంతోటి, చెట్లతోటి, తోటతోటి దేవుడు పోల్చి చెప్తాడు. దేన్ని? కుటుంబాన్నైనా, సంఘాన్నైనా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మరి మనం ఆలోచన చేయాలి. సంఘాన్ని ఇప్పుడు దేంతో పోల్చి చెప్తున్నాడు అంటే ఒక తోటతో పోల్చి చెప్తున్నాడు. సరిగ్గా సంసోను తన తల్లిదండ్రులు ఇద్దరిని పెట్టుకుని తను బయలుదేరి తన యాత్రలో వెళ్ళిపోతుంటే సరిగ్గా ఆ తోట దగ్గరికి వచ్చేసరికి ఏమి ఎంటర్ అయిందంట? చెప్పండి, ఏమి ఎదురైంది? ఒక కొదమ సింహం ఎంటర్ అయింది. అదేం చేస్తుందో తెలుసా? మామూలుగా లేదు, సైలెంట్గా లేదు. ఏం చేస్తుందంట? బొబ్బరిస్తుంది, కేకలు పెడుతుంది, అరుపులు పెడుతుంది. ఆ అరుపులకి ఎవడైనా గుండాగి చావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వాటితో పోరాటంలో ఉన్నాడేమో, ఈ విషయాలన్నీ ఆత్మతో నింపబడ్డాడు కావచ్చు. కొంచెం దూరంగా ఉన్న, ప్రక్కనే ఉన్నదేమో. ఈ శబ్దం ఎవరు గ్రహించగలుగుతున్నారు? గట్టిగా చెప్పాలి. ఇది ఖచ్చితంగా సింహమే. సింహం గాండ్రింపేది అని ఎవరు గ్రహించారు? సంసోను గురించి ఇంకో మాట నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సంసోను గురించి సాధారణమైన సంసోనుగా మనం ఉచ్చరించొద్దు. అభిషేకించబడిన సంసోను. చెప్పండి, ఎవరంట? అభిషేకించబడిన సంసోను. ఇప్పుడు ఈ అభిషేకించబడినటువంటి సంసోను ఎవరి స్వరాన్ని వినగలుగుతున్నాడు అంటే కొదమ సింహము యొక్క తల్లిదండ్రులను వెంబడిస్తున్నాడు. కానీ కొదమ సింహము యొక్క స్వరాన్ని గైకొంటున్నాడు. నేను మళ్ళీ చెప్తానండి. ఆత్మపూర్ణులైతే దేవుని స్వరం ఏదో, దెయ్యపు స్వరం ఏదో నీకు గట్టిగా చెప్పాలి, తెలుస్తుంది. ఆ గ్రహింపు ఉంటుంది, నీకు ఆ క్లారిటీ ఉంటుంది. అవునా కదా? చెప్పండి. దేవుని ఆత్మచేతను నింపబడిన వ్యక్తి అయితే, నా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా మంచేదో నీకు తెలుస్తుంది, చెడేదో నీకు తెలుస్తుంది. దేవుని ఉద్దేశాలతో ఉంటే మాత్రమే తెలుస్తుంది తప్ప దేవుని ఆత్మ కానీ దేవుని వాక్యముతో కానీ మనం నింపబడలేకపోతే ఈ క్లారిటీ మనకి రాదు. ప్రతి స్వరం ఎలా ఉంటుందంటే దేవుని స్వరం లాగానే వినాలి. ప్రతి స్వరం దేవుని స్వరం లాగానే, ప్రతి మాట దేవుని మాట లాగానే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోకూడదు. ఏ స్వరమో తెలియనటువంటి, క్లారిటీ లేనటువంటి భక్తిని మాత్రం మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వెంటనే ఆ గాండ్రింపుని విని వాళ్ళ పేరెంట్స్తో చెప్తున్నాడు, వారి తల్లిదండ్రులతో, డాడీ మమ్మీ మీరు మాత్రం మీ ప్రయాణం ఆపొద్దు, మీరు నడుచుకుంటూ ఉండండి, జస్ట్ నేను వచ్చి మరలా మీతో జాయిన్ అవుతా అని సైడ్కి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసండి, అక్కడ గాండ్రిస్తున్నటువంటి సింహం జోలికి పోయి అది వచ్చి వారి తల్లిదండ్రులను ఏమంటే ఆ తోటను పాడు చేయకుండా, వినాలి మాట, ఆ తోటను వారి తల్లిదండ్రులను నష్టం కలిగించకుండా, వారి ప్రాణాలకి ఆయాసాన్ని కలిగించకుండా, నష్టాన్ని మిగల్చకుండా ఈ సంసోను ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తున్నాడు చెప్పాలి? కొదమ సింహం మీదకి ఆత్మపూర్ణుడైన సంసోను వెళ్ళి దాన్ని ఏం చేశాడంట, చంపి చీల్చి చెండాడాడు. దేవునికి స్తోత్రం. దాన్ని హతమార్చేశాడు. నేను ఈ మాటలో చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఇక్కడ సింహం ఎవరితో పోల్చబడదనంటే శోధకుడును సాతానుడైనటువంటి వానితో, అపవాదితో, చీకటితో పోల్చబడింది. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడి ఉంటుంది, ఎవరిని మృంగుదామా అని చెప్పి గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరంట? అపవాది. ఏ కుటుంబాన్ని పడగొడదామా, ఏ కుటుంబాన్ని వెనకకు లాగుదామా, ఏ కుటుంబాన్ని ఏమంటే సాక్ష్యం కలిగిన ఏ కుటుంబాన్ని, సంఘములో స్థిరపడిన కుటుంబాన్ని, ప్రార్థనా పరులైనటువంటి కుటుంబాన్ని, వాక్య జ్ఞానం కలిగిన కుటుంబాన్ని, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి కొంతమంది వ్యక్తులను ఈ అపవాది చూస్ చేసుకుంటాడు, వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిని ఎలాగోలని ఏదో ఒక అలవాటుకి, ఏదో ఒక మాటలోను వారి ఆ వీక్నెస్ అతడి దగ్గర ఉంటుంది. కాబట్టి మెల్లగా దాన్ని పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే మన పరిశుద్ధతలో నుండి, మన భక్తిలో నుండి, మన నమ్మదగినటువంటి పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తాడు, బయటికి లాగేస్తాడు. ఎవడు? అందుకనే వాడు ఎక్కడ ఉంటాడో తెలుసండి, ఆ తోట చాటున మరుగై ఉంటాడు. నా మాట అర్థమవుతుందా? తోట చాటున మరుగై ఉంటాడు. ఎవడు వాడు? అపవాది. ఆ అపవాది స్వరం కూడా నువ్వు ఎరిగి ఉండాలి. చిచి వీడు అపవాది, ఈ స్వరంతో నన్ను భ్రమపరుస్తున్నాడు. అలా తెలుసుకుని ఆ అపవాదిని, ఆ సింహాన్ని నువ్వేం చేయాలి? అవాయిడ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అందరి చెప్తాం హల్లెలూయా. అప్పుడు దాన్ని చంపి పోరాటం చేశాడు. చంపేశాడని రాయబడి ఉంది కదండి. చంపేసరికి అతడు ఏం కలిగి ఉన్నాడో ఓ మాట మీరు చదవాలి. 7వ వచనం, యెహోవా ఆత్మ అతను ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా అతడు దానిని చీల్చెను. దేవునికి స్తోత్రం. అతని చేతిలో ఏమీ లేదట. అమ్మా నా మాట అర్థం అవ్వాలి మీకు. అతని చేతిలో, గట్టిగా మాట్లాడాలి, అతని చేతిలో ఏమీ లేదు. కానీ ఆ గట్టించే సింహం మాత్రం దగ్గరగా వచ్చేస్తుంది. అతని చేతిలో ఏమీ లేదు. అక్కడ ఆలోచన చేస్తూ ఈ టైంలో నా దగ్గర ఏదైనా ఉంటే బాగుండు, నా దగ్గర ఏదైనా వస్తువు, ఆయుధం ఉంటే బాగుండు అని చెప్పేసి ఆలోచన అయితే మాత్రం చేయట్లేదు. ఈ టైంలో నేను సంబంధానికి వెళ్తున్నాను కదా, పెళ్లికి వెళ్తున్నాను కదా, కాబట్టి వాడితో నాకెందుకని చెప్పేసి ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. మనము వరుడైన క్రీస్తుతో పాటు వివాహం ఆడడానికి, పరిశుద్ధుడైన యేసయ్యతో మధ్యాకాశం జరుగుతున్నటువంటి పెండ్లి కొరకు ఇప్పుడు మనం ఆత్మీయ యాత్రలో ఉంటుండగా అక్కడికి చేరే ప్రయత్నంలో అక్కడికి చేరకుండా శోధకుడైన సాతానుడు గర్జించే సింహములాగా బొబ్బరించుచు మనల్ని ఏం చేస్తాడు? వెనకకి లాగుతూ ఉంటాడు. కాబట్టి ఆ వెనకకి లాగే ఆ అపవాది క్రియలను నువ్వేం చేయాలి తెలుసా? నా యేసయ్య ఎలాగైతే వాడి కోరలను చీల్చాడో, వాడిని అనగదొక్కాడో, నీవు కూడా వాడిని ఓడించే ముందుకు వెళ్ళాలి తప్ప వాడు వేసే కేకలకు, అరుపులకు ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. అందరి హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ సంసోను అక్కడ చేల్చకపోతే కనుక ఆ సింహం వచ్చి ఏం చేస్తుంది చెప్పాలి? తోటను పాడు చేసేస్తుంది. 2, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఏం చేస్తుంది? చంపేస్తుంది. నేను మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుని దాసునిగా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఈ మాట నేను చెప్తున్నా. ఇక్కడ ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అపవాది స్వరము నువ్వు తెలుసుకుని ఎదిరించకపోతే గనక ఇప్పటికే అరేసి ఉంటాడు నీ కుటుంబంలో. నీ కుమార్తెకి ఇస్తాడు వాడు, నీ కుమారుడికి ఇస్తాడు, లేకపోతే భార్య మీద చూపించాడు, భర్త వైపు చూపాడు, వాడు మొక్కవ ఎక్కడ వలవేసి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు. కానీ నా యేసయ్య కృప చేత ఈ ఉపవాస ప్రార్థన ఉజ్జీవ కూడికలలో ఆ అపవాది మీ కుటుంబాల్లోనికి రాకుండా ప్రార్థనతో వాడిని మీరు గెలుచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.
ఆ అపవాది ఏమండి గలిబిలి చేయకుండా, తోటను పాడు చేయకుండా, ఏమండి సంసోను దాన్ని చీల్చినట్లుగా సంఘములోనికి సొరబడకుండా, సంఘాన్ని పాడు చేయకుండా, ఏమండి ద్రాక్ష ఈ తోటను దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఈ తోటను పాడు చేయకుండా ఆ సింహాన్ని యేసు నామములో మనకు దూరం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట మీరు ఆలోచన చేయలు. వాక్యమే ఎలా చెప్తుంది, అతని దగ్గర ఏమీ లేదట. ఈ రాత్రి నీ సమస్య పెద్దదేమో, సింహం చాలా భయంకరమైనది, అది ప్రాణాలు తీసేసేది. నీ ఇంట్లో సమస్య నీ ప్రాణాలను తీసేదిగా ఉన్నదినేమో, నువ్వు ఎదిరించలేని, దాన్ని తీసుకోలేకపోతున్నటువంటి సమస్య, నీ కుటుంబం అంతా పే చేసే సమస్య, అది అప్పే కావచ్చు, లేకపోతే ఇతరులతో మరి ఏదైనా కావచ్చు, అది సమస్య, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు. ఈ అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, కానీ వాటి కొరకు మన మీదకి వచ్చిన నిందల కొరకు ఎందుకు నేను బ్రతకాలి, మాట అంటే నేను పడనని చెప్పి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే గనక చనిపోవలసింది నువ్వు కాదు, సమస్యను చంపేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సమస్యను తీసేయాలి. నువ్వు లేకుండా పోవడం కాదు, కుటుంబాన్ని అనాథలుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి నువ్వు కాదు, సమస్యను తీసివేయాలి. దేవునికి స్తోత్రం. అలా మనము కూడా ఆత్మపూర్ణులుగా ఉండి మనమున్న చోట నిలబడి మన సమస్యను మనము ఓడించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మొదటి మాటలో నేను చెప్పినటువంటి మాటలు మీకు అర్థమయ్యాయి. సింహము సాతానుతో పోల్చబడింది. అది ఇప్పుడు సంఘాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మనకున్నటువంటి తల్లిదండ్రులను, అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఇంట్లో నీ బిడ్డలు కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వ్యక్తిగతమైన నీ ఆత్మీయ జీవితాన్ని అది చంపడానికి చూస్తుంటుండగా, దిగదార్చడానికి చూస్తుంటుండగా, ఈ రాత్రి మనం అందరం ఏకముగా చివరిలో ప్రార్థించేటప్పుడు నీ ముందున్నటువంటి సమస్య కానీ, నీ ముందున్న సింహం, ఆ సింహం ఏదో కావచ్చు, నీ ముందున్న సింహం, దాన్ని ఓడించలేకపోతున్నావు, గర్భఫలం లేక బాధపడుతున్నవేమో, ఆ సింహము నీ ఎదుట ఈ రాత్రి ఓడిపోవాలంతే. గట్టిగా చెప్పాలి. అది ఆ సింహము నీ బ్రతుకులో ఒక అప్పు లాంటిది అయితే గనక ఈ రాత్రి ఆ సింహము మనకు దూరమగునుగాక, అది నశించునుగాక. ఒకవేళ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఏమంటే మనకి శత్రువుగా మార్చబడి ఉంటే గనక, వారిలో, మన బిడ్డలలో ఉన్నటువంటి శత్రువైనటువంటి చెడ్డ ఆలోచనలు కలిగించే ఆ సింహము వారికి దూరమగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనమందరం కలిసి సింహాన్ని ఎదుర్కోవడానికి ఈ రాత్రి మనం ఎలా మారిపోవాలో తెలుసండి? చెప్పాలి. ఎలా మారిపోవాలో తెలుసా? మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో మాట్లాడడానికి నా ప్రభు పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి, నిత్యత్వాన్ని విడిచిపెట్టి మనుషుల్లో ఒక మనుషుడిగా ఉన్నట్టు కొరకు ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సింహాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? యోధా గోత్రపు సింహం ఒకటి ఉన్నది, నా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన పోలికలోనికి మనం వచ్చి, వాక్యముతోనూ ఆత్మతోనూ క్రియలతోనూ ఆయన పోలికలోనికి మనం వచ్చి, మనం కూడా యోధా గోత్రపు సింహము పిల్లలలాగా ఆ బొబ్బరించుచున్నటువంటి ఆ సింహాన్ని, కొదమ సింహాన్ని మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి మాటలో మీకు అర్థమైంది, సింహము సాతాను, దాన్ని మనం జయించాలి. రెండో మాట నేను మీతో చెప్పి ముందుకు కొనసాగుతాను. చూడండి, బైబిల్ గ్రంథములు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకున్నాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పెను అని చెప్పాను. దేవుడి మాట మన అందరి వినికిడిలో ప్రభు దీవించునుగా.